హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్కి చూస్తారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు కథ యారగెంట్ హస్బెండ్ ఎపిసోడ్ నెంబర్ 50. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక కథలోకి వెళ్ళిపోదాం. మూడు ముళ్ళు వేసిన హర్ష తనని చూస్తున్న జానకిని చూస్తూ, జాను ఐ లవ్ యూ అంటూ, ఇప్పుడు నువ్వే నా భార్య అంటూ నవ్వుతూ చెప్తాడు. అప్పటికి తేరుకున్న జానకి హర్షని చూస్తూ ఫస్ట్ టైం హర్ష చెంప మీద లాగిపెట్టి గట్టిగా కొడుతుంది. ఎలాంటి భావం లేకుండా హర్ష జానకి కళ్ళలోకి చూస్తూ ఉంటాడు. తార క్షణంలో హర్ష చేసిన దానికి నివ్వెరైపోయి చూస్తుంది. పెళ్లి కోసం వచ్చిన వాళ్ళు, పెళ్లి చూస్తున్న వాళ్ళు అందరూ కూడా సేమ్ అంతే షాక్లో ఉన్నారు. ఆనందరావు హర్ష చేసిన దానికి మాట కూడా రాకుండా చూస్తాడు. శ్రావ్య అయితే పక్కనే ఉండడం వల్ల జానకిలానే బొమ్మలా నిలబడి ఉంది. కావేరి అయితే తన లైవ్ కవరేజ్ కూడా మర్చిపోయి చూస్తుంది. జాను ఐ లవ్ యూ, ఇప్పుడు నువ్వే నా భార్యవు అన్న మాటకి జానకితో పాటు పక్కనే ఉన్న శ్రావ్య కూడా కాన్షియస్లోకి వస్తుంది. జానకి హర్షని కొట్టిన చెంప దెబ్బకి ఆ ప్లేస్ మొత్తం రీసౌండ్ రాగా అందరూ షాక్ నుండి తేరుకొని వాస్తవంలోకి వస్తారు. జానకి హర్ష తన మెళ్ళో కట్టిన తాళిని చూస్తుంటే ఆ రోజు అందరి ముందు అందరినీ ఎదిరించి హర్ష తన మెళ్ళో తాళిని, గుండెల్లో నేనే లేనప్పుడు నీ గుండెల మీద నేను కట్టిన తాళి అవసరమా అంటూ హర్ష తన చేతులతో కట్టిన తాళి తెంచేయటం, నాకు నువ్వు అవసరమే లేదు అంటూ తనని వదిలేసి వెళ్ళిపోవడం అంతా కళ్ళ ముందు ఫ్లాషెస్ లాగా మెదులుతూ ఉంటే ఇప్పుడు హర్ష కట్టిన తాళి తన చేతుల్లోకి తీసుకొని చూస్తుంది. చిన్నా, ఏంటి నువ్వు చేసిన పని అంటూ ఆనందరావు కోపంగా హర్ష దగ్గరకు వచ్చి హర్ష చెంప పగల కొడతాడు. నీకేమన్నా పిచ్చి పట్టిందా లేదా దెయ్యం పూనిందా? ఏంటి నువ్విలా చేశావు? ఏం చేశావో నీకేమన్నా అర్థమవుతుందా? అసలు స్పృహలో ఉండి చేశావా? నువ్వు జానకి మెళ్ళో తాళి కట్టడం ఏంటి? పూర్తి స్పృహలో ఉండే చేశాను డాడ్. నేనేం చేశానో నాకు బాగానే తెలుసు. నేనే జానకి మెళ్ళో 3 ముళ్ళు వేశాను. నేనేం తప్పు చేయలేదు డాడ్. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు నేను ఇన్నేళ్లు చేసిన తప్పు సరిదిద్దుకున్నాను అంటూ ఆ తాళి చూస్తున్న జానకి చేతులు పట్టుకొని జానకిని ప్రేమగా పిలుస్తాడు జాను అని. జాను, ఒక్కసారి నా వైపు చూడరా. ఆ రోజు నువ్వేమన్నావు? వనవాసానికి వెళ్ళిన జానకి తిరిగి రాముణ్ణి కలుసుకోకుండానే వాళ్ళ కథ ముగిసిపోయింది. మనం కూడా అంతే, ఎప్పటికీ తిరిగి కలుసుకోలేము అన్నావు కదా జాను. కానీ అది నిజం కాదు జాను. ఆదర్శ దంపతులు అంటే విడిపోవడం కాదు, కలిసి ఉండడం. అందుకే జానకి రాములు ఆదర్శ దంపతులు అయ్యారు. మన కథ కూడా అంతే. ఆ జానకి రాములు విడిపోయిన వాళ్ళు దేవతలు కాబట్టి మరుజన్మలో అయినా వాళ్ళ ప్రేమను గెలిపించుకున్నారు. జన్మ జన్మలు కలిసే ఉంటారు. వాళ్ళ దేవతలు, వాళ్ళ ప్రేమ ఎప్పుడూ కలిసే ఉంటుంది. కలిసే ఉన్నారు. కానీ మనం వాళ్ళలాగా కాదు జాను. మనకంటూ ఉన్నది ఈ జన్మ మాత్రమే. ఏం చేసినా ఇప్పుడే ఇక్కడే చేయాలి. అర్థం లేని ఆవేశంతో నేను చేసిన పొరపాటుకి నిన్ను నేను దూరం చేసుకోలేను. నాకు మళ్ళీ జన్మ ఉందో లేదో నాకు తెలీదు. ఉంటే ప్రతి జన్మలో నాకు నువ్వే కావాలి, నీతోనే ఉండాలి. నిన్ను మళ్ళీ దూరం చేసుకొని చస్తూ బ్రతకడం నాకు ఇష్టం లేదు. నాకు నువ్వు కావాలి. నేను నీ విషయంలో చాలా తప్పులు చేశాను. అప్పుడు నిన్ను అడగకుండా నీ మెళ్ళో తాళి కట్టాను. నిన్ను అడగకుండా నీకు దూరం అయ్యాను. నిన్ను అర్థం చేసుకోకుండా చాలా సరిదిద్దుకోలేని తప్పులు చేశాను. అర్థం లేని ఆవేశంతో విడాకులు అడిగి నిన్ను నాకు దూరం చేసుకున్నాను.
నేను చేసిన తప్పులు నిన్ను నాకు దూరం చేశాయి. ఇప్పుడు నేను చేసింది తప్పో ఒప్పో నాకు తెలీదు. నా దృష్టిలో నేను సరైన నిర్ణయమే తీసుకున్నా. నువ్వు ఇది తప్పే అంటే నేను చేసిన వాటిలో ఇది ఒకటి అనుకో, కానీ వేరే ఆప్షన్ లేదు. మళ్ళీ నిన్ను నా దాన్ని ఎలా చేసుకోవాలో నాకు తెలియలేదు. అందుకే ఇలా చేశాను. నా మీద కోపం ఉంటే చూపించి, కానీ నాకు మాత్రం నువ్వు దూరం అవ్వాలి అనుకోకు. నువ్వు లిటిల్ లేకుండా నేను ఉండలేను. నాకు మీరు కావాలి జాను అంటూ జానకి చేతులు పట్టుకొని తనని చూస్తూ చెప్తాడు. హర్ష చెప్పే మాటలు వింటున్న ఆనందరావు వాళ్ళకి సగం అర్థమై అర్థం కాకుండా ఉంది. వాళ్ళందరూ ఇద్దరినే చూస్తున్నారు. అందరూ అలానే ఉంటే అదంతా చూస్తున్న నివి జానకి అలా కదలకుండా ఉంటే ఆ పసి మనసు ఏమర్థమైందో కానీ అమ్మ అంటూ పరిగెడుతూ వెళ్ళి జానకి కాళ్ళను చుట్టేస్తుంది. హర్ష పట్టుకున్న జానకి చేతులు విదిలించుకొని నివి చేయి పట్టుకొని అక్కడి నుంచి ముందుకు కదులుతుంది. జాను, నన్ను వదిలేసి వెళ్ళకు. జాను, నువ్వు లిటిల్ లేకుండా నేను ఒంటరిగా ఉండలేను. కోపం ఉంటే చూపించు, కానీ నాకు మాత్రం దూరంగా వెళ్ళకు ప్లీజ్ అంటూ మళ్ళీ ముందుకు వెళ్తున్నా జానకి చెయ్యి పట్టుకుంటాడు. నా చెయ్యి వదులు హర్షిత్. జాను, నన్ను అలా పిలవకు అంటూ వెనక్కి తిరిగి ఎరిపెక్కిన కళ్ళతో అరుస్తూ అంటుంది. డోంట్ ట్రై టు కాల్ మీ. నా పేరు జానకి అండ్ నేను ఐఏఎస్. జానకి ఐఏఎస్ మాత్రమే, జాను కాదు. నువ్వనే ఆ జాను ఎప్పుడో చచ్చిపోయింది. నువ్వే అన్నావు కదా ఆ రోజు, మర్చిపోయావా? అవును, నేనే అన్నాను. ఇప్పుడు మళ్ళీ నేనే అంటున్నా కదా. నాకు నువ్వు కావాలి జాను, ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు. ఏం అర్థం కావాలి? నిన్నేం అర్థం చేసుకోవాలి అంటూ హర్ష పట్టుకున్న తన చెయ్యి విదిలించుకొని హర్ష కాలర్ పట్టుకొని నిలదీస్తూ, ఏం అర్థం చేసుకోవాలి చెప్పు. ప్రతిసారి నేనే అర్థం చేసుకోవాలా? ఎందుకు నాతో ఇలా ఆడుకుంటున్నావు? పట్టుకోవటం వదిలేయటం కావాలనుకోవటం కాదు, అనుకోవటం అన్నీ నీ ఇష్టమేనా? నువ్వు కావాలి అనుకుంటే నా ఇష్టంతో పని లేకుండా నా మెళ్ళో తాళి కడతావు. లేదు అనుకుంటే వద్దు అంటూ నీ మొహం చూపించకు. నువ్వెవరో నేనెవరో అంటూ కట్టిన తాళి తెంచి వెళ్ళిపోతావు. కావాలనుకునేది నువ్వే, వద్దు అనుకునేది నువ్వే, మళ్ళీ కావాలంటూ వెంట పడేది నువ్వే. మరిక్కడ నేనెవర్ని? నాకంటూ విలువ లేదా? నేను మనిషే కాదా? నాకంటూ మనసు లేదా? ఎందుకు అన్నీ నీకు నచ్చినట్టే చేస్తావు? నీకు నచ్చినట్టే ఉండాలంటూ నాతో ఆటలు ఆడుకుంటావు ఎందుకు? నా లైఫ్లోకి వచ్చి నన్నింత ఏడిపిస్తున్నావు? నీకు నేనేం అన్యాయం చేశాను? నన్ను ప్రతిసారి ఇంతలా వేధిస్తున్నావు. వద్దు అనుకొని నాకు దూరంగా వెళ్ళిపోయిన వాడివి మళ్ళీ ఎందుకు నా మెళ్ళో నేను మొయ్యలేని ఈ భారాన్ని వేశావు? ఒకసారి ఇలానే నా ఇష్టంతో సంబంధం లేకుండా నా మెళ్ళో తాళి కట్టావు. ఆ రోజే నిన్ను అడిగి ఉంటే ఈరోజు ఈ బాధ నాకు ఉండేది కాదు. ఎందుకు ఇలా చేశావు? ఎందుకు ఇదంతా చేశావు? మాట్లాడు. ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నా కాబట్టి, నాకు నువ్వు కావాలి కాబట్టి, నువ్వు లేకుండా నేను ఉండలేను కాబట్టి. నాకు వేరే ఆప్షన్ లేదు జాను. నాకు నువ్వు కావాలంటే నా ముందు వేరే మార్గం లేదు. నాకు నువ్వు కావాలి అంతే అంటూ మొండిగా మాట్లాడతాడు హర్ష. నేనేమీ అంగట్లో దొరికే వస్తువు కాదు. నువ్వు కావాలంటే నీ ఒళ్ళో చేరడానికి, నీకు నచ్చినట్టు ఉండడానికి. నేనేం చేశాను హర్ష? నన్ను ఇలా చేస్తున్నావు? నిన్ను ప్రేమించడం నేను చేసిన తప్ప? నిన్ను ఎంత ఇష్టపడ్డానో అంత మంచిగా బుద్ధి చెప్పావు. ఇప్పుడు అంతే బాధపడుతున్నా. జీవితంలో ఎవరిని ఇంత ఎక్కువగా ఇష్టపడకూడదని నీ వల్లే తెలిసింది. చాలు, నాకు చాలా మంచి గుణపాఠం చెప్పావు. గడిచిన కాలం నాకు మంచి గుణపాఠం నేర్పింది. మళ్ళీ నాకు నిన్ను నమ్మి మోసపోవాలని లేదు. నన్ను నా కూతుర్ని ఇలా వదిలేయి. మళ్ళీ నా లైఫ్లోకి రాకు. హర్ష మోకాలపై కూర్చొని జానకి చేతుల్లో ఉన్న
నివి భయం భయంగా ఇద్దరి వైపు చూస్తుంటే, లిటిల్ ఇలా రా అమ్మా అంటూ నివీచే పట్టుకొని తన దగ్గరికి తీసుకుంటాడు. అప్పటికే భయంతో ఏడుస్తున్న నివి కళ్ళు తుడుస్తూ, లిటిల్ ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వెప్పుడు ఏడవకూడదు అని చెప్పాను కదా, నీకు ప్రామిస్ చేశాను కదా. ఈరోజు నీకు మీ నాన్నని చూపిస్తాను. మీ నాన్న నేనే అని ఇన్ని రోజులు నీకు చెప్పలేని మీ నాన్న నేనే బంగారం. నన్ను క్షమించమని మీ అమ్మకు నువ్వైనా చెప్పురా అంటూ హర్ష నివి చెంప మీద చెయ్యి నిమిరేలోపు అదంతా చూస్తున్న తార అప్పటికే కోపం వచ్చేస్తుంటే పెళ్లిపీటలపై నుంచి పైకి లేచి హర్ష పట్టుకోబోతున్న నివేదితని కోపంగా వెనక్కి తోస్తుంది. పడుతున్న నివిని జానకి పట్టుకుంటుంది. తారా అంటూ కోపంగా అరుస్తాడు హర్ష. హర్ష, వాట్స్ ఆల్ దిస్? నన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఏంటి ఈ సోదంతా? నా మెళ్ళో కట్టాల్సిన తాళి దాన్నెవరి మెళ్ళోన కడతావా? నాకు అన్యాయం చేస్తావా? నాకు సమాధానం చెప్పు. ఎందుకు నన్ను మోసం చేశావు? ఇప్పుడు నా గతేంటి అంటూ హర్ష మీద ఫైర్ అవుతుంది తార. ఆనందరావు, నువ్వే నా ఇంటికి వచ్చి నా కూతుర్ని మీ ఇంటి కోడల్ని చేసుకుంటానని చెప్పి మాటిచ్చావు. ఇప్పుడు ఇక్కడి దాకా వచ్చాక నీ కొడుకు ఇలా చేశాడు. ఇప్పుడు నా కూతురు పరిస్థితి ఏంటి? ఇంత అయ్యాక నా కూతుర్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఇప్పుడే నేను మీ అందరి మీద కేసు ఫైల్ చేసి కోర్టుకి ఇడుస్తాను అంటూ జేపీ కూడా ఎక్కడ తగ్గకుండా కోపంగా మాట్లాడతాడు. అనుకున్నది జరగలేదన్న అక్కస్సుతో ఆనందరావుకు అక్కడ జరిగేదానికి ఏం మాట్లాడాలో ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కావడం లేదు. జానకి మెళ్ళో తాళి కట్టడం, నివి తన కూతురు అనడం ఇదంతా పక్కన పెడితే తన కొడుకు వల్ల ఒక అమ్మాయి లైఫ్ రిస్కులో పడింది. పెళ్లి వరకు వచ్చిన అమ్మాయిని కాదని ఇలా పెళ్లిలో వేరే అమ్మాయి మెళ్ళో తాళి కట్టడం, వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పలేక తలదించుకున్నాడు ఆనందరావు. డాడ్, నువ్వెవరి ముందు తలదించుకోనవసరం లేదు. జేపీ ఇక్కడ ఏమన్నా ఉంటే చేసింది నేను. నువ్వేం అడగాలి అనుకున్నా, మాట్లాడాలి అనుకున్నా నాతో మాట్లాడు, మా డాడ్తో కాదు. ఏం మాట్లాడాలి? నా కూతుర్ని కాదని దాన్నెవరి మెళ్ళలోనే తాళి కడితే నా కూతురు గతేంటి? మాటలు తిన్నగా నానివ్వు. అది ఇది కాదు, తను నా భార్య. ఇప్పుడేంటి, నీ కూతురు పెళ్లి చేయడమే కదా? నీ కూతురికి పెళ్లి నేను చేస్తాను. దానికే కాదు, నీకు కూడా చేసి అత్తారింటికి పంపుతాను. ఏం మాట్లాడుతున్నావు హర్ష అంటూ తార కోపంగా వాయిస్ రేస్ చేస్తుంది. వాయిస్ రేస్ చేయకు. నీకు క్వశ్చన్ చేసే రైట్ కూడా లేదు. మళ్ళీ ఏంటి రేస్ చేస్తున్నావు? తగ్గి మాట్లాడు. నా ముందు వాయిస్ రేస్ చేస్తే నాకు నచ్చదు. నా వాళ్ళ ముందు నా వాళ్ళ కోసం తగ్గుతాను. అంతేకాని బేసిక్గా నేనే క్యారెక్టర్ కాదు కాబట్టి తగ్గి మాట్లాడు. హర్ష తార వాళ్లతో మాట్లాడుతూ ఉంటే జానకి నివిని తీసుకుని వెళ్ళడం చూసి, జాను ఇంకా మన పంచాయతీ తెగలేదు, అప్పుడే ఎక్కడికి వెళ్తున్నావు? ముందు ఈ పంచాయతీ అయిపోనివ్వు, అప్పుడు మనం తీరిగ్గా మాట్లాడుకుందాం. అంతవరకు వెళ్ళాలి అని చూడకు అంటూ సీరియస్గా అంటాడు. నువ్వు చెప్పుతారా? నేను నిన్ను స్ట్రైట్గా ఒక మాట అడుగుతాను. అడిగే ముందు అందరికీ కూడా నేను విషయం క్లియర్ చేయాలి అంటూ అందరినీ చూస్తూ, నా పెళ్ళి అంటూ వచ్చిన అందరికీ ఒకటి చెప్పాలి. ఈరోజు నా పెళ్ళిలో మీరొకటి అనుకుంటే ఇక్కడ ఇంకొకటి జరిగింది. మొత్తానికి నేను జానకి మెళ్ళో తాళి కట్టాను, కానీ జానకికి నాకు ముందే పెళ్ళయింది. అండ్ ఆ పాప స్వయాన నా కూతురు. ఈ విషయం ఇక్కడున్న ఎవరికీ తెలీదు. ఇప్పుడు తెలిసింది. అండ్ నువ్వు మిస్ తారా, నువ్వు కూడా ఇప్పుడే తెలుసుకున్నావా ఈ విషయం అంటూ సూటిగా అడుగుతాడు. నాకేమన్నా ఫ్యూచర్ అండ్ పాస్ట్ తెలుసుకునే టాలెంట్ ఉంది అనుకున్నావా? నువ్వేం చేశావో చెయ్యకపోతున్నావో నాకే ముందే తెలియడానికి? నాకు ఇప్పుడే కదా అందరితో పాటు తెలిసింది. జస్ట్ స్టాప్ ఇట్ క్రాస్ అండ్ బుల్ స్టోరీస్. తారా, నీకు ముందే నాకు పెళ్ళైనట్టు, నాకు కూతురున్నట్టు తెలీదా? నా కూతురు
నివి నా భార్య జానకి అనేసి నీకు తెలీదా? తెలిసి కూడా తెలియనట్టు నాటకాలు ఆడుతున్నావా? డోంట్ టెల్ నయనతారా, నీకు ముందే తెలుసు. తెలియనట్టు నాటకాలు ఆడకు, నా ముందు అబద్ధాలు చెప్పాలని చూడకు అంటూ హర్ష బేస్ వాయిస్తో చెప్తుంటే తారాకి టెన్షన్తో చెమటలు పట్టేస్తున్నా కూడా నాకేం తెలీదు అంటూ బుకాయిస్తుంది. ఇదే నీ ఫైనల్ మాట అంటూ హర్ష అనగానే అంతే అంటూ వచ్చి తారా పక్కన నిలబడతాడు జేపీ. గుడ్ విశాల్ అంటూ పిలవగానే విశాల్ లోపలికి వస్తాడు. తన చేతుల్లో మొహమంతా బ్లడ్తో నడవలేక నడుస్తూ వస్తున్న ఉల్లాస్ని చూసి షాక్ అవుతుంది తార. అప్పటి వరకు ఉన్న ధైర్యం కూడా సన్నగిల్లుతుంది. భయంగా చూస్తున్న తార దగ్గరికి వచ్చి, ఇప్పుడు కూడా నువ్వు ఇదే మాట అంటావా తారా? అంతే ధైర్యంగా మాట్లాడతావా? మాట్లాడు. ఇప్పటి వరకు తెగ అరుస్తున్నావు కదా, మాట్లాడు. నాకు తెలీదు అంటే తెలీదు అంతే అంటూ పొడి పొడిగా మాట్లాడుతుంది తార. హర్ష మండపం దిగి ఉల్లాస్ దగ్గరికి వెళ్ళి మొహం మీద గట్టిగా పంచిస్తాడు. దెబ్బకి అప్పటికే ఉల్లాస్కి తారలు కనిపిస్తాయి. ఎదురుగా ఉన్న తార, ఆకాశంలో ఉన్న తారలు అన్నీ ఒకేసారి కనిపించాయి. కొట్టద్దు కొట్టద్దు, దేనికి కొడుతున్నావు అడిగి కొట్టు. ఇలా చెప్పకుండా మార్నింగ్ నుంచి కొడుతూనే ఉన్నావు. ప్లీజ్ నా వల్ల కాదు, నువ్వేం అడిగినా చెప్తాను అంటూ ఏడుస్తూ అంటాడు ఉల్లాస్. నాకేది అడగటం అలవాటు లేదు, నువ్వే చెప్పు. నేను అడిగితే నువ్వు చెప్పేదేంటి? నాకు అలా నచ్చదు. నేను అడిగే టైప్ కాదు, అది నీకు బాగా తెలుసు. ఇప్పుడు చెప్పు, ఏం చెప్పాలి? హర్ష తన హ్యాండ్ ఫోల్డ్ చేస్తూ చేయడం చూసి భయంగా వద్దు వద్దు, నీకు నిజమంతా తెలిసిపోయింది అనేసి నాకు అర్థమైంది. నాకు తెలిసిందంతా చెప్పేస్తాను. ఒకరోజు నాకు తార కాల్ చేసింది. నన్ను కలవాలి అని చెప్పి త్వరగా ఇండియాకి రమ్మని చెప్పింది. నేను వచ్చిన తర్వాత నన్ను నీ దగ్గరకు వచ్చి ఇక్కడ ఉన్న జానకిని ట్రాప్ చేస్తూ నీకు జానకి కూతురు దగ్గర కాకుండా చూసుకోవాలి, అలా చేస్తే నాకు కావలసినంత మనీ ఇస్తానంది. నేను రీజన్ ఏంటని అడిగితే, జానకి నువ్వు ముందే పెళ్లి చేసుకున్నావు కానీ ఇద్దరు విడిపోయారు, డివోర్స్ తీసుకున్నారు, కానీ ఇప్పుడు హర్ష తన కూతురు కోసం మళ్ళీ జానకి వెంట పడుతున్నాడు. అలా జరిగితే నాకు ప్రాబ్లం, అందుకే ఇదంతా చెయ్యాలి అంది. నేను అందుకే ఇక్కడికి వచ్చాను. తారా ఉల్లాస్ అంతా చెప్తుంటే భయంతో షివర్ అవుతుంది. ఇప్పుడు చెప్పుతారా, ఇప్పుడు కూడా తెలీదు అంటావా? నేను నిన్ను మోసం చేశాను అంటావా? నీకు ముందే నిజం తెలుసు, కానీ నువ్వు నన్ను అడగలేదు, అట్లీస్ట్ నిలదీయలేదు. నేను నిన్ను మోసం చేయలేదు, నిన్ను నువ్వే మోసం చేసుకున్నావు. ఇప్పుడెవరిని బ్లేమ్ చేస్తున్నావు? అంటే ఏంటి నువ్వనేది? నేను అడగాలా? నాకేం అవసరం? ఎస్, అడగాలి, నన్ను అడగాలి. అంతేకాని నిజం తెలిసి కూడా నిజం బయట పెట్టకుండా ఇలా పెళ్లి దాకా రాకూడదు, పెళ్లి చేసుకోవాలి అనకూడదు. ఇప్పుడు చెప్పు చెప్పి ఎవరి మీద కేసు పెడతావు? ఈ విషయం నీకు తెలీదా? నువ్వు దీనిలో ఇన్వాల్వ్ అవ్వలేదా? నాకేం తెలుసు, నాకేం తెలీదు. ఇలాంటి చిల్లర్ ఇష్యూస్ నేను పట్టించుకోను. నిజమే, నువ్వు ఇలాంటి స్మాల్ థింగ్స్ పట్టించుకోవు, కానీ మనుషుల్ని చంపాలని చూడడం, అటెంప్ట్స్ చేయడం మాత్రం చేస్తావు. హర్ష, ఏం మాట్లాడుతున్నావు? నేను అలా చేయడం ఏంటి? అప్పటికే జేపీ భయంతో అడుగుతాడు. నువ్వు నీ కూతురు ఏది అంత తేలిగ్గా ఒప్పుకోరు కదా. ఒప్పుకుంటే మీరెలా అవుతారు? ఉల్లాస్, నువ్వు ఇంకా మొత్తం చెప్పలేదనుకుంటా. చెప్తాను. నాతో చాలా చేయించింది. చివరికి నాకు జానకి పెళ్లి చేయాలని చూసింది, కానీ జానకి ఒప్పుకోలేదు. జానకి కోసం, నివి కోసం హర్ష పిచ్చివాడైపోతున్నాడు, వాళ్ళుంటే తనని పెళ్లి చేసుకోడు అనేసి నన్ను ఈరోజు నివిని అలా చేయించి జానకిని పెళ్లిలో లేకుండా చేసి తను హర్షని పెళ్లి చేసుకోవాలనుకుంది. కానీ నేను నీకు దొరికిపోయాను. హర్ష డ్యామ్ బాగా కొట్టేశావు. నన్ను వదిలే, నేను వెళ్ళిపోతాను, ఇంకెప్పుడు నీకు కనిపించను
మిమ్మల్ని డిస్టర్బ్ చేయను. నువ్వేంటో తెలిసి కూడా నీతో పెట్టుకున్న నన్ను క్షమించు ప్లీజ్. నేను ఇదివరకటి హర్షిత్నే అయితే నా కూతురి జోలికి వచ్చిన నీ ఊపిరి అక్కడే ఆపేసేవాణ్ణి. అలా అని నిన్ను వదిలేసేంత మంచివాణ్ణి కూడా కాదు. ఇప్పుడు చెప్పు జేపీ, ఎవరు తప్పు చేశారు? ఎవరి మీద కేసు పెట్టాలి అంటూ తార చెంప మీద లాగిపెట్టి ఈడ్చి కొడతాడు. హర్ష, ఏంటిది? ఆడపిల్లని పట్టుకొని కొడతావా అంటూ హర్ష పట్టుకొని వెనక్కి లాగుతాడు. దీన్ని కొట్టడం కాదు డాడ్, చంపినా నాకొచ్చే కోపం తగ్గదు. ఇదేం చేసినా కూడా వదిలేవాణ్ణి, కానీ ఇది లిటిల్ ప్రాణాలతో ఆడుకుంది. 1 కాదు 2 కాదు, ఇది దీని బాబు కలిసి లిటిల్ని 3 సార్లు చంపాలని చూశారు. ఒకసారి ప్రాణాల దాకా తీసుకొచ్చారు. ఇన్ని తెలిసిన తర్వాత కూడా దీన్నేం చేయకుండా ఉండడానికి నేను మీ అంత మంచివాణ్ణి కాదు అంటూ మళ్ళీ ముందుకి వెళ్ళి తార చెంప పగల కొడతాడు. అడ్డుగా వచ్చిన జేపీ ముక్కు పగల కొడతాడు. హర్ష అన్నదానికి జానకి కూడా షాక్ అవుతుంది. నివి మీద ఫస్ట్ జరిగిన అటాక్కి జేపీకి సంబంధం ఉంటే బెదిరించి వదిలేసింది. మార్నింగ్ జరిగిన దానికి తారాకి సంబంధం ఉందనేసి ఇప్పుడే తెలిసింది. మరి ఇంకో అటాక్ ఏంటి అని అనుకుంటూ నివి యాక్సిడెంట్ అని అనుకోగానే నివిని దగ్గరికి తీసుకుంటుంది. హర్ష, ఏమంటున్నావు? నువ్వు చేసిన దానికి నేనేం చేయకపోయినా నా మీద ఫాల్స్ ఎలిగేషన్స్ చేస్తున్నావా? డోంట్ ట్రై టు యాక్ట్ స్మార్ట్ తారా. ఐ హ్యావ్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రూఫ్ అండ్ ఐ హ్యావ్ ఎవిడెన్స్ ఆల్సో. విశాల్, సాక్ష్యాలు తీసుకొచ్చి మేడం గారికి చూపించు. అప్పుడే మేడం గారు ఇవి ఫాల్స్ ఎలిగేషన్ కాదు, నిజమని నమ్ముతారంట. సాక్ష్యాలు చాలా అవసరం కదా. ఒకప్పుడు ఆ సాక్ష్యాలు లేకనే నేను నిన్ను మిస్ చేసుకున్నా. ఇప్పుడే కదా నాకు అనుభవం అయింది. గుణపాఠం నేర్పిన పాఠాలు కదా, మర్చిపోలేము. ఓకే సార్ అంటూ విశాల్ బయటికి ఇంకొన్ని తీసుకొస్తాడు. వీడెవడో నీకు తెలుసా తారా? నువ్వేం చెప్తావు? నేనే చెప్తాలే. మార్నింగ్ నువ్వు సుపారీ ఇచ్చి గ్యాంగ్లో ఒకడు. చిన్న అసలేమంటున్నావు? క్లియర్గా చెప్పు. నాన్న, ఇలా సగం సగం చెప్తే ఏం తెలుస్తుంది? అయినా వీళ్ళదంతా చేశారని నీకెలా తెలుసు? చెప్తాను డాడ్. ఈరోజు వరకు కూడా నాకు ఈ మహానటి మీద అనుమానం రాలేదు. కానీ మార్నింగ్ లిటిల్ని అలా చేసి సేవ్ చేసిన తర్వాత నాకక్కడ అంటూ ఈ మొబైల్ తీసి చూపిస్తూ, గుర్తుపట్టావా? ఉల్లాస్ కాడికి ఒకటే కాల్స్ చేస్తూ ఉన్నావుగా, ఇది వాడి ఫోన్ డాడ్. అక్కడ స్పాట్లో మేడం కాల్ చేస్తుంటే దొరికింది. అప్పుడే నాకు డౌట్ వచ్చింది, ఇది వాళ్ళకి కాల్ చేయడం ఏంటి అనేసి. నెక్స్ట్ నాకు కన్ఫర్మ్ అయింది అలా చేయించింది ఇదే అనేసి. అప్పుడే ఈ ఉల్లాస్ గారిని పట్టుకొని 4 ఉతికితే ఇక్కడ ఇలా మొత్తం కక్కేశాడు. అక్కడ ఉన్న ఇంకో రౌడీ దగ్గరికి వెళ్ళి వాడిని ఒక్కటి పీకి జానకి దగ్గర ఉన్న లిటిల్ చేపట్టుకొని వాడి దగ్గరికి తీసుకెళ్ళి, బంగారం భయపడకు, వీడు నీకు గుర్తున్నాడా? నువ్వు వీడిని ఎప్పుడు ఫస్ట్ టైం కలిసావు చెప్పు అని అనగానే, అదే ఈ గుండంకుల్ నన్నప్పుడు స్కూల్కి వెళ్తుంటే ఎత్తుకెళ్ళాడు కదా చాక్లెట్, అప్పుడు చూశాను. ఆ రోజు లిటిల్ని అలా చేస్తే నేనే సేవ్ చేశాను. అప్పుడే వీడిని చూశాను. మళ్ళీ ఇక్కడ మార్నింగ్ చూశాను. అంటే దానికి కూడా వీళ్ళ హ్యాండ్ ఉందని డౌట్ వచ్చి ఎంక్వైరీ చేస్తే నా డౌట్ నిజమని అర్థమైంది. అప్పుడే కొత్త డౌట్ వచ్చింది డాడ్. నివికి థ్రెడ్ ఉందని మొత్తం ఎంక్వైరీ చేస్తే ఆ రోజు నివికి జరిగిందే యాక్సిడెంట్ కాదు, ఇదే కావాలని చిన్నపిల్లని కూడా చూడకుండా నివిని చంపాలని చూసింది. అబద్ధం, అంత అబద్ధం. నేనేం చేయలేదు, నాకేం తెలీదు. నువ్వు అబద్ధం చెప్తున్నావు. మళ్ళీ మాట్లాడవంటే కంఠం కోస్తాను. నా కూతుర్ని చంపాలని చూసి కూడా కాదు అంటున్నావా? నా దగ్గర సాక్ష్యం కూడా ఉంది తారా. విశాల్ చూపించు అనగానే విశాల్ మొబైల్ తీసి వీడియో ప్రూఫ్ చూపిస్తాడు. అందులో చాక్లెట్ అంటూ పరిగెడుతూ వస్తున్న నివిని ఆగకుండా వచ్చి కారు గుద్దేసి వెళ్ళడం, తర్వాత అదే కార్ సిగ్నల్ క్రాస్ చేస్తూ ఉంటే విండో నుంచి తార క్లియర్గా కనిపిస్తుంది. బాగానే ప్లాన్ చేసావు, కానీ ట్రాఫిక్ సీసీటీవీ ఫుటేజ్ మర్చిపోయావు.
ప్రతి స్ట్రీట్లో నువ్వు ఆ కార్తో గుద్దేసి వెళ్ళినట్టు ప్రూఫ్ ఉంది తారా. ఇది చాలనుకుంటా కదా నిజం నిరూపించడానికి. నా కూతుర్ని చంపాలని చూస్తావా అంటూ తారా పీక పట్టుకుంటాడు హర్ష. హర్ష చేతి పట్టు తన మీద పడుతూ ఉంటే ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా ఉంటే కళ్ళు తేలేస్తుంది తార. అందరూ ఎంత ఆపుతున్నా కూడా హర్ష మాత్రం వెనక్కి తగ్గకుండా ఈరోజు నీ అంత చూడకుండా వదలను అంటూ పట్టు బిగిస్తూనే ఉన్నాడు. నాన్న. మొదటిసారి నివి తనని నాన్న అని పిలవగానే అప్పటి వరకు కోపంతో తన మీద ప్రెషర్ చూపిస్తున్న హర్ష ఆ పిలుపుకి గుండె ఆనందంతో సంబరపడుతుంటే ఆనందంగా తార గొంతు వదిలేసి వెనక్కి తిరిగి తన వెనకే ఉన్న నివి ముందు మోకాళ్ళపై కూర్చొని తన 2 చేతులు చాపుతూ లిటిల్ ఇంకొక్కసారి పిలవ్వా అంటూ ఆర్తిగా అడుగుతాడు. నాన్నా. బంగారం దగ్గరికి రామ్మా అంటూ చేతులు చాపుతూ పిలుస్తాడు. నివి పరిగెడుతూ దగ్గరికొచ్చి చాక్లెట్ నువ్వే మా నాన్నవా, నిజంగా నువ్వే మా నాన్నవా చాక్లెట్ అంటూ ఏడుస్తూ అడుగుతుంది. అవును లిటిల్, నీకు ఇన్ని రోజులు చెప్పుకోలేని నిన్ను కన్న తండ్రిని నేనే అంటూ దగ్గరికి తీసుకొని మొహమంతా ముద్దులు పెడుతూ ఉంటే నివి కూడా హర్ష మెడ చుట్టూ చేతులేసి పట్టుకుంటుంది. ఇద్దరిని అందరూ అలా చూస్తుంటే ఇద్దరి కళ్ళల్లో నీళ్లు చేరుతుంటే జానకి వాళ్ళ దగ్గరికి వెళ్ళి హర్ష చేతుల్లో ఉన్న నివిని వెనక్కి లాగేసుకుంటుంది. తండ్రి అవసరం ఉన్న ఏ ఒక్కరోజు నువ్వు దాని పక్కన లేవు. ఈరోజు దానికి నువ్వే తన తండ్రి అని చెప్పుకునే అర్హత నీకు లేదు. నువ్వు నాకేం కాదు, ఇంకా నా కూతురికి ఏమవుతావు? ఒకసారి నువ్వు కట్టిన తాలికి విలువ ఇచ్చి నీ వెంట వచ్చినందుకు జన్మకి సరిపడా ఏడ్చాను. ఇంకా అదే తప్పు చేయలేను. బిడ్డకి తండ్రి ఎవరు అనేది తల్లి మాత్రమే చెప్పగలదు. అంతవరకు వస్తే నా బిడ్డకి తండ్రి నువ్వు కాదని చెప్తేనే కానీ నీతో మాత్రం కలిసి ఉండను. ఒకనాడు నువ్వే అన్నావు, మర్చిపోయావా హర్షిత్? నేనెవరో ఎవరికీ చెప్పకు, చెప్పి నీ పరువు తీయకు అంటూ. ఇకపై అలానే ఉండు. జాను, నేను తప్పు చేశాను, కానీ అది నేను కావాలని చేసింది కాదు. నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. ఇప్పటి వరకు మన మధ్య జరిగింది అంతా మర్చిపోదాం. జాను, లెట్స్ బిగిన్ అవర్ లైఫ్ న్యూలీ. నిజమే, నువ్వెప్పుడు నన్ను అర్థం చేసుకోలేవు, చేసుకోవాలని కూడా అనుకోవు. కొత్తగా మొదలు పెట్టడానికి ఇంకేం మిగల్లేదు. హర్ష, ఒక్కరోజు కూడా నువ్వు నాకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వలేదు. అసలు నేనేం చేశానో కూడా నన్ను నిలదీయలేదు. ఇప్పుడు వచ్చి ఇలా ఐదేళ్ల తర్వాత కొత్తగా అంటే గడిచిన 5 ఏళ్ళు తిరిగిస్తావా? ఆ రోజు మా అమ్మా నాన్న ముందు నా చేయి పట్టుకొని తీసుకొచ్చావు. కడవరకు నాతోనే ఉంటానని ఆ రోజు అన్న మాటని వదిలేసి మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయావు. నువ్వన్న మాటలు అన్నీ మర్చిపోతాను, కానీ నువ్వు చేసిన పని మాత్రం మర్చిపోలేను. నోటితో అన్న మాటల్ని చేతులతో నిజం చేసిన నీతో నేనెప్పటికీ కలిసి ఉండలేను. మనకి ఒకసారి నేను చెప్పేది కూడా వినమ్మా. సార్, మీరంటే నాకు చాలా గౌరవం. నేను నా బిడ్డ ఇలా ఈరోజు ఉన్నామంటే అది కేవలం మీ వల్లే. నాకు దేవుడి కన్నా మీరే ఎక్కువ. మీకు మాటిచ్చాను అనే ఈ పెళ్లి జరిగే వరకు ఇక్కడ ఉండాలి అనుకున్నానే కానీ మీ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని కాదు. నేనెవరో తెలియకపోయినా కూడా నన్ను చేరదీశారు. నాకు నా బిడ్డకి అండగా ఉన్నారు. మీ ఇల్లు నాకు దేవాలయంతో సమానం. దేవాలయానికి రావాలి అనుకోవాలి, కానీ ఆ గుళ్ళోనే ఉండాలి అనుకోకూడదు. మీకు మాటిచ్చిన రోజు మీ అబ్బాయి ఎవరో నాకు తెలీదు. నాకింత చేసిన మీకోసం ఏమైనా చెయ్యాలి అనుకున్నా. అందుకే మీరు కోరుకున్నట్టు మీ అబ్బాయిని పెళ్లికి ఒప్పించాలి అనుకున్నా. ఆ తర్వాతే నాకు తెలిసింది మీ అబ్బాయి ఎవరో అనేది. ఇన్నేళ్ళు మీరు అన్నారు వదిలేసి వెళ్ళిన వాడి కోసం ఇంకా ఎదురు చూస్తున్నావా అనేసి. ఇప్పుడు ఆ వెళ్ళిపోయిన వాడు మీ అబ్బాయి అనేది ఒకసారి ఆలోచించు అంటున్నారా సార్? మీరు కూడా మాట తప్పుతున్నారా?
మర్చిపోవడానికి మీ అబ్బాయి అన్న మాటలు మర్చిపోయే మాటలు కాదు అన్నది, గుండెల్ని పిండేసే మాటలు. జాను, నిజమే, నేను ఒప్పుకుంటున్నా. కానీ ఇది చెప్తున్నా కదా నన్ను క్షమించమని. నాలో మార్పు నీకు తెలియడం లేదా? ఇంతగా అడుగుతున్నా ఇంకా నిన్ను మోసం చేయడానికి అనుకుంటున్నావా? అంత ద్వేషం రోడ్డు మీద 4 ఏళ్ల తర్వాత కనిపిస్తే ఓ స్ట్రేంజర్ లాగా అడ్డు తప్పుకు అంటూ వెళ్ళిపోయావు. గతాన్ని మర్చిపోయాను అన్నావు. మర్చిపోయిన గతం ఇప్పుడు తట్టి లేపుతుందా? నా మీద అంత నమ్మకం ఒక్కసారిగా వచ్చిందంటే ఇది కేవలం దీనికోసమేగా. అందుకేగా ఇదంతా చేస్తున్నారు. థ్యాంక్ గాడ్ నీవి అన్న నీ కూతురని నమ్ముతున్నావు. లేకపోతే ఎవడితో పడుకున్నావు అని నన్ను అడిగినట్టే ఎవడికి పుట్టావంటూ దీన్ని అడిగేవాడిగా అంటున్న జానకి మాటలకు ఆ ప్లేస్ అంతా రీసౌండ్ వచ్చేసరికి అందరూ కూడా హర్ష జానకిలనే చూస్తున్నారు. జానకి హర్ష కొట్టిన చెంప మీద చేయి పెట్టుకుని చూస్తూ ఉంది. నివి భయంగా జానకి కాళ్ళు చుట్టేస్తుంది. హర్ష కోపంగా జానకి తగ్గి మాట్లాడుతున్నాగా అనేసి, నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు. నేను మరీ అంత చెడ్డవాళ్ల ఉన్నానా? నిజమే, నిన్ను అన్నాను. కానీ ఒక్కసారన్నా నేను అంతలా ఎందుకన్నానో ఎప్పుడైనా ఆలోచించావా? ప్రాణంగా ప్రేమించానే, నువ్వే నా గోల్ అనే టైంలో కూడా నువ్వే నా గోల్ అనుకున్నాను. నువ్వు లేకపోతే నేను లేను అనుకున్నాను. అందుకే నిన్ను వదులుకోలేకపోయాను అంటూ హర్ష జానకి చెంప మీద చేయి వేసి నిమురుతూ, నిన్ను చాలా మాటలు అన్నాను, నిన్ను బాధ పెట్టాను. కానీ నిన్ను బాధ పెట్టేటప్పుడు నా మనసు ఎంత బాధపడిందో నీకు తెలుసా? నిన్నలా అనడానికి నేనెంత ఎన్నిసార్లు చచ్చిపోయానో తెలుసా? నువ్వంటే నాకు ఎందుకు అంత ఇష్టమో తెలుసా? నీ పేరు జాను, మా అమ్మ పేరు నీది. నిన్ను చూసినప్పుడు నా కళ్ళకి నచ్చావు. నీ పేరు నా మనసుకి నచ్చింది జాను. అలాంటి నిన్ను నేను అలా ఎందుకన్నాను? ఇన్ని రోజులు నీకు కారణం చెప్పలేదు అంటున్నా. కానీ కారణమైతే నిజమే కదా జాను. నీ చెల్లెలు శ్రావణి, తన వల్లే కదా మన మధ్య ఈ డిస్టర్బెన్స్ కారణం. నాకు ఆ నిజం తెలియక నిన్ను అవాయిడ్ చేశాను. నిజమే, ఆ రోజు నీతో ఒక్కసారి మాట్లాడుంటే ఈరోజు ఇలా ఉండేది కాదు. కానీ నేనేం చేయను? అక్కడ నీలానే ఉన్న నీ చెల్లిని చూసిన తర్వాత నువ్వే అనుకున్నా. నా ప్రేమ సాధం నాకు దూరం అయిందనే బాధ నిన్ను చూడనివ్వలేదు. నిన్ను చాలా మాటలు అన్నాను. కానీ ఎందుకన్నాను? నువ్వంటే నాకు ప్రాణం జాను. నేను చూసిందే నిజం అనుకున్నా. నా మనసు ఆ నిజాన్ని ఒప్పుకోలేకపోయింది. నీ మీద ప్రేమ ఎక్కడా ఆ నిజాన్ని క్షమిస్తుందో అనే భయం జాను. అందుకే నువ్వు కనపడితే నిన్ను తిట్టాను. అక్కడే ఉంటే ఎక్కడ నా మనసు మారిపోతుందో అని భయం నేను నీకు దూరం అయ్యేలా చేసింది. ఇన్నేళ్ళు నీ దగ్గరికి వస్తే ఎక్కడ నేను మారిపోతానో అనే భయం నీ దగ్గరికి రానివ్వకుండా చేసింది. ప్రేమించిన వాళ్ళే మోసం చేశారంటే అది నరకం జాను. అందుకే నీకు దూరంగా వెళ్ళిపోయాను. అస్తమాను నువ్వు ఇంటికి వస్తూ ఉంటే ఎక్కడ నా మనసు మారుతుందో, చివరికి నిన్ను ముట్టుకున్నా కూడా నేనెక్కడ మారిపోతాననే భయం జాను. అందుకే నిన్ను పట్టుకోవాలన్న భయం. నీ మీద ప్రేమను కోపం అనే ముసుగులో దాచేశాను. చివరికి పెళ్లికి కూడా ఆ షార్ట్ టెంపర్లోనే జాను ఒప్పుకుంది. నువ్వు అనుక్షణం నా కళ్ళెదురు ఎక్కడ మెల్ట్ అవుతానో అనే పెళ్లి ప్రపోజల్ పెట్టాను. నేను కలిసినప్పుడల్లా నీకు దూరంగా ఉండడానికి నిన్ను దూరం పెట్టాను. నేను చెప్పలేదు అంటున్నావు, కానీ ఒక్కసారన్నా నువ్వు నీ ఫ్యామిలీ డీటెయిల్స్ చెప్పి ఉంటే ఈ 5 ఏళ్ళు ఇంకోలా ఉండేవి జాను. హర్ష చేతిని విసిరి కొడుతూ, నేను చెప్పలేదు అంటున్నారు, కానీ నువ్వెప్పుడన్నా అడిగావా? అసలు మన మధ్య ఆ టాపిక్ వచ్చిందా? నిజం తెలిసిన తర్వాత నీతో చెప్పాలని వచ్చాను. నా తప్పేం లేదు అని చెప్పాలనుకున్నాను. కానీ నువ్వేమన్నావు? ఆ రోజు వెయిటింగ్ ఛార్జెస్ వెదజల్లి వెళ్ళేంత పెద్దవాళ్ళు కదా తమరు. ఇంకా నేనెలా చెప్పాలి? ఆ రోజు నిజం చెప్పాలన్న నా కోరిక చచ్చిపోయింది అంటుంది జాను. మరి నిజ నిజాలు తెలిసాయి. మరి జానకి హర్షిత్ని ఓకే చేస్తుందా? మరి తారని హర్షిత్ ఏం చేయబోతున్నాడు
అనేది ఇక నెక్స్ట్ అప్డేట్లో తెలుసుకుందాం. ఓకే, ఈ ఎపిసోడ్ మీద మీ అభిప్రాయం కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, గుడ్ నైట్.